ఇక్కడికి వచ్చేసినటువంటి పింటయ్య సార్ గారికి, అదేవిధంగా చెప్పినటువంటి సార్ వారి గారికి, అదేవిధంగా ప్రిన్సిపాల్ సార్ మేడం గారికి, అదేవిధంగా నాతోటి విద్యార్థులకు అందరికీ ముందుగా నమస్కారం. సార్ గారు మన ఇంట్లో జరిగే విషయాల కోసం కానీ ప్రతి విషయం సార్ మనకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సార్ చెప్పిన బాధను చూస్తే ఒక్కొక్కసారి తల్లి లేని సార్ చెప్పిన ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది మనకి. ఇంట్లో అమ్మకు మన హెల్త్ బాగాలేకపోతే అమ్మ మన కోసం మన కుటుంబం కోసం ఆలోచిస్తుంది. కానీ మనం మాత్రం చాలామంది అమ్మని బయట వేసి అమ్మని గలీజ్గా తిట్టడం కానీ, బయట ఏదో వృద్ధాశ్రమంలో చేర్పించడం కానీ ఇది చాలా వరకు చేస్తున్నారు. అదొకటి చాలా తప్పు. అమ్మ మనకి 9 నెలలు మోసి ఎంత కష్టపడి అమ్మ మనకు జన్మనిచ్చిందో, ఆ 9 నెలలను ఎంతైతే మన అమ్మ త్యాగం చేసిందో, మనము సూసైడ్ చేసుకునే ఒక 2 నిమిషాల ముందు ఆ అమ్మ ఒక త్యాగం, నాన్న ఎంత త్యాగం చేశాడో అదొకటి మనందరం గట్టిగా గుర్తు తెచ్చుకొని ఆ సూసైడ్ని ఆపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పగలనక రాత్రనక కష్టపడే మన రైతులకు, సైనికులకు కూడా జై జవాన్ జై కిసాన్ అని మనందరం ఒకసారి గట్టిగా చెప్దామని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన గురువులు మన కోసం ప్రతిసారి మనం ఎన్ని మేడం వాళ్ళపైన ఎంత కామెంట్ చేసినా, ఎంత చేసినా మేడం వాళ్ళు మళ్ళీ మన కోసం ఆలోచించి మారుతారని చేస్తున్నందుకు మేడం వాళ్ళందరికీ ధన్యవాదాలు మేడం, చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ధన్యవాదాలు మేడం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఫ్రమ్ మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్. నేను సార్ చెప్పింది అది నా లైఫ్లో ఆ ఇన్సిడెంట్ని నేను ఫేస్ చేశాను. ఎందుకంటే మా మమ్మీ మీద నేను చాలా కోపడతా. నాకు అసలు తెలీదు మా మమ్మీ ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. కానీ ఆ కోపం అనేది నా ఫేస్లో మమ్మీ ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు పడరు. మా మమ్మీకి చెప్తే మా మమ్మీ హ్యాపీనెస్గానే ఫీల్ అవుతుంది. అరే మా కొడుకే కదా అనేసి మా మమ్మీ మంచి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ నేను ప్రతిసారి మా మమ్మీని ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాను. నేను యాక్చువల్లీ మా ఫాదర్ లేడు, మా ఫ్యామిలీలో నేనే హెడ్. మా టీచర్స్ మెయిన్గా అరుణ మేడం కానీ ప్రిన్సిపల్ మేడం నాకు మస్తు మోటివేట్ చేస్తారు. చాలా చాలా అంటే చాలా. మా మమ్మీ కూడా ఇంతవరకు నాకు చేయలేదు. అరుణ మేడం నాకు పర్సనల్గా కానీ చాలా చాలా ఇంటరాక్ట్ అవుతారు. లేదురా నువ్వు మీ ఫ్యామిలీలో హెడ్ రా, నువ్వే చూసుకోవాలి, చెల్లెల్ని మమ్మీని మంచిగా చూసుకోవాలరా అనేసి చెప్తారు. మా మమ్మీ నేను యాక్చువల్లీ మా మమ్మీ తర్వాత నేను సెకండ్ మదర్ అనుకుంటే నేను మాత్రం అరుణ మేడంనే అనుకుంటా. నన్ను చాలా మోటివేట్ చేస్తారు మేడం. ఎట్లా అంటే మా మమ్మీ పొద్దున్న లేవగానే పనికి వెళ్తారు. కానీ మేడం ఎప్పుడు చెప్తారు, అరే నేను చేసేది మీకోసమేరా, మాకు ఏ హెల్త్ ప్రాబ్లం అయినా మేము పట్టించుకోమరా, మీకోసం హైదరాబాద్ నుంచి వస్తాంరా ఈడికి అనేసి మాకు ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతారు మేడం వాళ్ళు. నేను మెయిన్గా థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే అరుణ మేడంకి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటాను నేను మేడంకి. మా మమ్మీ సార్ చెప్పినట్టు చాలా బాగా వాళ్ళ మీద అసలు ఏం చెప్పొద్దని అంటారు కదా, ఏం చెప్పాలనుకుంటా కూడా నేను అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అయ్యట్లేదు. నేను మమ్మీ గురించి ఇంత మంచిగా చెప్తారే నేను ఇప్పుడు చూడలేదు. అసలు మమ్మీని ఇంత మంచిగా చూసుకోవాలన్నా, ఫాదర్ ఇమోషనల్ ఇంత మంచిగా ఉంటుందా, ఫాదర్ లేకపోతే ఇంత ఇన్సల్ట్ అవుతారా అనేసి నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంత మంచి once again
థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వేదిక ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. ప్రత్యేకంగా పెంటయ్య సార్ గారికి మరియు సార్ గారికి నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ఉత్తగానే పెట్టలేదు, మనం బయటికి వెళ్ళినాక ప్రతి ఒక్కటి మర్చిపోతాం. ఎందుకంటే నాకు ఆల్రెడీ సార్ చెప్పారు, మా స్కూల్కి సార్ని ఇన్వైట్ చేశారు. అయితే నేను మా స్కూల్లో చెప్పారు, అయితే సార్ చెప్పిన అన్నీ నాకు గుర్తుండిపోయాయి. కానీ తర్వాత నేను విడిచిపెట్టేశాను, అవన్నీ మర్చిపోయాను. ఎందుకంటే నాకు అంత లోపలిగా వెళ్ళలేదు, నా మనసులోకి వెళ్ళలేదు. అందరు మనసులోకి పెట్టుకోవాలి. ఏంటంటే మనం మూవీస్ చూస్తున్నట్లే కాదు. ఎందుకంటే మనం మూవీస్ చూస్తాం, ఆ ప్రభాస్ నా హీరో, అతను నా హీరో అని కాదు. మన మమ్మీ డాడీ మన అస్సలైన హీరో అని మనం నిరూపించుకోవాలి. మా అక్క చెప్తేనే నాకు తెలిసింది, ప్రత్యేకంగా బాయ్స్కే చెప్తున్నా. మా అక్క చెప్తే తప్ప నాకు తెలియదు. గర్ల్స్ సమాజంలో తిరగాలంటే ఎంత భయపడతారు తెలుసా? ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మెట్రో స్టేషన్స్లో కానివ్వండి, ఇక్కడ బస్ స్టాప్స్లలో, ఇక్కడ మోడల్ స్కూల్ నుంచి వెళ్తుంటారు కదా, అప్పుడైతే గర్ల్స్ ఒక్కరే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే బస్సెస్ వస్తాయో రావు, ఆ టైంలో ఎంత భయపడతారు తెలుసా? ఎందుకంటే గర్ల్స్ కాబట్టి. బాయ్స్ అయితే ధైర్యంగా ఉంటాం. బాయ్స్ ఎట్లా చూస్తారు, గర్ల్ ఒంటరి ఉంటే ఏదో రకంగా చూస్తారు. అలా చూడకండి ఫ్రెండ్స్. ఎందుకంటే గర్ల్లో ప్రతి ఒక్క గర్ల్లో మన అమ్మ నాన్న ఉంటుంది. ఎప్పుడు మనం గర్ల్స్ని ప్రత్యేకంగా వెరైటీగా చూస్తుంటాం. అర్థమైందా? ప్రతి ఒక్కరు మైండ్లో మాత్రం ఈ థాట్ ఉంచుకోండి. మీకు అక్క చెల్లెలు ఉంటే కనుక, మా అక్క చెప్పేదాకా తెలియదు ఫ్రెండ్స్ నాకు. మా అక్క ఎంత భయపడుతుందో. మా పెద్ద డాడీకి చెప్దామని అనుకున్నది, కానీ మా పెద్ద డాడీ అంటే హౌస్లో ఎవరు చెప్పుకోలేరు, ఎంతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ప్రత్యేకంగా గర్ల్స్ అందరికీ ఎటువంటి సూసైడ్స్ చేసుకోకండి, ఇటువంటివన్నీ ఎదురొస్తుంటాయి. బాయ్స్ అనేది మేము మనసులో అంటే బాయ్స్ అందరు ఇలానే ఆలోచిస్తుంటారు. అంటే ఎప్పుడు గర్ల్స్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే బాయ్స్లా థాట్ అనేది వేరే ఉంటుంది, బాయ్స్ థాటే వేరే. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకా చెప్తున్నా ఫ్రెండ్స్, అందరూ సార్ పెంటయ్య సార్ గారు పెట్టింది మన అందరి మనసులలో ఎక్కాలని, మన తెలివి పెరగాలని, మనం మంచిగా చదువుకోవాలని. కాబట్టి అందరు ప్రత్యేకంగా చెప్తున్నా, అందరు మంచిగా చదవండి. పెంటయ్య సార్ పెట్టిన దానికి, ఈ ప్రోగ్రాం పెట్టిన దానికి మర్యాదగా ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జెడ్పిహెచ్ఎస్ మన్నగూడ హై స్కూల్. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఉన్నప్పుడు అమ్మ నాన్న విలువ ఎవరికి తెలియదు, లేనప్పుడేమో మస్తు ఏడుస్తారు. అదే లేనప్పుడు బాధపడే కన్నా ఉన్నప్పుడే మంచి చూసుకుంటే బెటర్. అదే ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా మమ్మీ వాళ్ళు పిలిచినప్పుడు పోయే దర్గు నేను రాను అది ఇది అంటే తిడతారు. అట్లా తిట్టకుండా ఇప్పుడే వస్తున్న డాడీ అది ఇది అంటే మంచిది. డాడీని తిట్టుకుంటారు మస్తు. ఏదైనా తప్పు చేసినప్పుడు కొట్టిననుకో, ఈ డాడీ ఇప్పుడు ఇట్లనే కొడతాడు అది ఇది అంటని తిట్టుకుంటారు చాలామంది. అట్లా తిట్టుకోవద్దు. మమ్మీని అట్లే ఇక్కడ తిరగకండి, అక్కడ పోకండి అన్నప్పుడు నా ఇష్టం అది దాన్ని వినకుండా పోతాం. అట్లా పోవద్దు ఎవరైనా. అలాగే ఈ ప్రోగ్రాం సార్ చెప్పిన విషయాలన్నీ అందరు విన్నారని అనుకుంటున్నాను. సార్ చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. అలాగే పెంటయ్య సార్ గారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు మంచిగా అనిపిస్తుంది. విన్నారంటే నేను భావిస్తున్నా. సార్ చెప్పిన ప్రతి ఒక్క విషయం మీ భవిష్యత్తులో ఉపయోగించుకోండి. నా పేరు పి మురారి. నేను టిఎస్ఎంఎస్ మోడల్ స్కూల్ పూడూరు నుంచి వచ్చినాను. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చాలా బాగుంది. ఈ ప్రోగ్రామ్ని మీరందరూ చూసిండ్రు. ఈ ప్రోగ్రాం మీకు భవిష్యత్తులో అయితే మస్తు ఉపయోగించుకుంటాం. ఈ ప్రోగ్రాం చూస్తే మన
అమ్మ నాన్న గుర్తుకొస్తే మళ్ళా మస్తు మంది గిట్టి ఏడ్చిండ్రు. మళ్ళీ ఎందుకు ఏడుస్తారు, మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ మా అమ్మ నాన్నని తిడతారు. అట్లా తిట్టకుండా ఉంటే బాగుంటుంది. అట్లే ఈ ప్రోగ్రాం చేయించిన పెంటయ్య సార్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సౌండ్ రాలే? థ్యాంక్ యూ. అయితే స్టార్టింగ్ నుంచి పెంటయ్య సార్ తెలుసు కదా అందరికీ, రాకంచర్ల సర్పంచ్ అంటేనే ఒక ఉర్రూతలు ఉంటాయి. సార్ అయితే మరి మా టీచర్స్ది ఏదైనా ప్రోగ్రాం ఉంటే పూడూరు మండలంలో ఖర్చు పెట్టడం కానీ, ప్రోగ్రాం కావాల్సిన ఏర్పాట్లు చేయడం కానీ ఎప్పుడు చేసేది సార్. ఆ రకంగా మాకు పరిచయం, సేవా దృక్పథం అని తెలుసు. కానీ ఈరోజు మాత్రం చాలా అప్రిషియేట్ చేస్తున్నా సార్. రియలీ 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 మీరు చాలా గొప్ప పని చేశారు. మాకు ఎంత చేసినా మేము ఉద్యోగస్తులం కదా సార్, మాకంటే పిల్లలకు చేయడం చాలా సంతోషం. మరి మీకు ఈ థాట్ ఎట్లా వచ్చిందో ఎవరన్నా చెప్పిర్రో కానీ, నేను ఫస్ట్ మా స్కూల్కి వచ్చి సార్ అడిగితే ఏమబ్బా మాకు ఇప్పుడు స్పెషల్ క్లాస్ స్టార్ట్ అయిన 10th క్లాస్కి డిస్టర్బ్ అవుతుంది అనవసరంగా హాఫ్ డే అనుకున్నా. నిజంగా నా జీవితంలో ఇది ఒక హాఫ్ డే చాలా మంచి రోజు అని ఈరోజు ప్రోగ్రాం చూసిన తర్వాత అనుకున్నా. మరి చాలా థ్యాంక్స్ సార్. ఈ పిల్లలందరినీ గ్యాదర్ చేయడం, వాళ్ళతో పాటు మా స్టాఫ్ కూడా రావడం, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. కల్చరల్ కానీ ఏదైనా కానీ ఇంత బాగుంటుందని ఊహించలేను. మీకే చాలా బ్లెస్సింగ్స్ సార్, దేవుని తరఫు నుంచి చాలా బ్లెస్సింగ్స్. పిల్లల పేరెంట్స్ నుండి, టీచర్స్ నుంచి, పిల్లల తరఫు నుంచి అన్ని రకాలైన బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి సార్. సేవ సార్, మీ పేరులోనే సేవ ఉంది. పిల్లలు ఒక్కసారి సేవ కుమార్ సార్ కొరకు క్లాప్స్. సరే, మరి పెంటయ్య సార్ కొరకు వన్స్ అగైన్ క్లాప్స్. అయితే మా స్టూడెంట్స్, నేను జెడ్పీహెచ్ఎస్ మన్నగూడ ప్రిన్సిపల్ సార్. మన పిల్లలు ఎక్కడున్నారో అక్కడ వెనుకకి ఎక్కడున్నారు గర్ల్స్ బాయ్స్, మన స్టైల్ ఎట్లుంటుందో ఒకసారి సౌండ్ రెడీ 1 2 3. ఓకే సరే సార్. మరి మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు చేసిన పని గొప్ప పని సార్. ఇది పెద్ద పని కాదు, గొప్ప పని. పిల్లలను ఉద్దేశించి చేయడం. పిల్లలు దైవ సమానులు. మేము ఎన్ని పాఠాలు చెప్పినా కొన్ని మిస్ అవుతుంటాం, కొన్ని విషయాలు చెప్పలేము. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసి పిల్లలందరికీ మంచి విషయాలు చెప్పినందుకు, చాలా గొప్ప విషయాలు వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పిన వారందరికీ, ఈ ప్రోగ్రాం చేసిన సేవా కుమార్ సార్ గారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. I sincerely thank Pentaya sir for this awareness session, and I thank Seva Kumar sir also. And I have to appreciate all my students for walking 1.5 kilometers to this program. A big round of applause to you. ఈ ప్రోగ్రామ్ కొరకు సార్ మా పిల్లలందరూ 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు సార్. అంతేకాకుండా చాలా డిసిప్లిన్గా ఒక 2.5 hours ఈ ప్రోగ్రామ్ కోసం అందరూ కూర్చొని విన్నారు. ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఫర్ సపోర్టింగ్ మీ టు బ్రింగింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్ అక్రాస్ ఫ్రమ్ టిఎస్ఎంఎస్ గూడూరు టు జేకే ఫంక్షన్ హాల్. మరి ఈ ప్రోగ్రామ్ విషయానికి వస్తే నిజంగానే మా దగ్గర 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ అవుట్ గోయింగ్ స్టూడెంట్స్ ఉంటారండి. అలాగనే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు అవుట్ గోయింగ్ వాళ్ళు ఉంటారు. ఇంటర్మీడియట్ 2nd year కంప్లీట్ చేసుకొని రేపు పొద్దున భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా డిగ్రీలో తర్వాత బిఎడ్ ఇట్లా డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇందాక రత్న మేడం చెప్పినట్టు ఇంతమంది పిల్లల యొక్క బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి పెంటయ్య సార్. రియలీ వీ థ్యాంక్ యూ ఎ లాట్ ఫర్ గివింగ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్. నేను కూడా రత్న మేడం లాగానే ఫీల్ అయ్యానండి. ఈ ప్రోగ్రాము ఇక్కడికి తీసుకురావాలి మేడం పిల్లల్ని అని సార్ ఫస్ట్ అడిగినప్పుడు. స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, నాకు ఎగ్జామినేషన్ డేట్ వచ్చింది సార్, ఇలా చాలా చెప్పాను. కానీ ఇవాళ ఈ ప్రోగ్రాం విన్న తర్వాత మా చిన్న పిల్లలు, మా సందీప్, తర్వాత మా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, చాలామంది పిల్లలు నేను చూసాను, చాలామంది ఏడుస్తున్నారు. అంటే ఇదంతా వాళ్ళ మనసుల్లోంచి
వాళ్ళ యొక్క బాధ వాళ్ళ కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చింది. రియలీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సెషన్ సార్. సిన్సియర్లీ వీ థ్యాంక్ యూ అ లాట్. గాడ్ బ్లెస్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ అ లాట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా తోటి విద్యార్థులకు కూడా నమస్కారం. ఇక్కడ ఇన్ని మంచి విషయాలు చెప్పిన శివకుమార్ సార్కి కూడా థ్యాంక్ యూ. అలాగే మన అందరి కోసం పెంటయ్య సార్ చేసిన ఈ సేవలకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, టీచర్ ముందు ఒకలాగా ఉంటారు, తర్వాత వాళ్ళని తిట్టుకుంటారు. సో ఇప్పటి నుంచి మీరు ఆ మాటలు వినైనా వాళ్ళని తిట్టుకోకుండా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే సొసైటీలో గర్ల్స్ ఎలా ఉండాలో కూడా అందరూ నేర్చుకోవాలి. తప్పుడు పనులు చేయకూడదు. గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా సరే అందరూ బాగా చదువుకోండి. ఇలాంటి సేవలు అందిస్తున్న సార్కి చాలా 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 థ్యాంక్ యూ సార్. అలాగే మేమందరం మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటామని కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. Good evening to everyone. Myself, I am C.J. Arundhati from TSMS Pudur. Thank you for giving me this opportunity. Thank you, madam. నా ఫీలింగ్స్ అందరితో షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. మనం సార్ ఇంతసేపు ఎన్ని మాటలు చెప్పారు కదా, మీకు ఒక్కటైనా గుర్తుందా? గుర్తు పెట్టుకుంటే బాగుండు, కానీ చాలామంది మనం మర్చిపోతాం. నేనైనా నువ్వైనా ఎవరైనా సరే అంతే. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. వాళ్ళు చెప్పిరని కాదు, మన మైండ్లో ఉండాలి ఖచ్చితంగా ఆ విషయాలు. ఏంటవి? మనం చదువుకుంటున్నాం కదా, మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, మన గోల్ ఏంటి అనేది మనం పెట్టుకోవాలి. నిజంగా చెప్పాలంటే నాకు కూడా లేదు, ఇప్పుడు సార్ చెప్పాక నాకు ఆ థాట్ వచ్చింది. నిజంగా మనకి గోల్ ఉండాలి, ఈ ప్లాన్ ఉండాలి, దీని తర్వాత ఇది చేయాలి. అసలు మన లాస్ట్ టార్గెట్ ఏంటనేది మనకు ఉండాలని నాకు ఈరోజే అర్థమైంది. నిజం చెప్తున్నా. ఇంకా చాలా విషయాలు చెప్పారు. మన మదర్ గురించి, డాడీ, టీచర్స్. మన పేరెంట్స్ని బాగా చూసుకోవాలి. మనం ఇంత చదువుకున్నది ఎందుకు? మన పేరెంట్స్ని బాగా చూసుకోవడానికే కదా, అంతే కదా? మరి బాగా చదువుకోవాలి అంతే. ఇంకా ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి ఏం లేదు. చదువుకోవాలి, చదువుకోవాలి, చదువుకోవాలి అంతే. ఇప్పుడు మన పని ఒక్కటే, చదువుకోవడం మాత్రమే మన పని. ఇంకా వేరే పని ఏమైనా ఉందా మనకి? ఏం లేదు కదా. మరి ఫోన్స్ ఎందుకున్నాయి మీకు? ఫోన్స్ ఉన్నాయి, ఓకే. ఏం చేస్తున్నావు ఫోన్ తోటి? మంచిగా యూజ్ చేసుకుంటారా అసలు? యూజ్ చేసుకోవాలి, వద్దనట్లేదు, కానీ కొంచెం అన్నా మంచిగా యూజ్ చేసుకోవాలి మనం. గట్టిగా. సో నేను చెప్పాలనుకున్నవన్నీ సారే చెప్పేశారు. కాదు, సార్ చెప్పాలనుకున్నాయి నేను చెప్పాలనుకున్నాను, కానీ సార్ చెప్పేశారు. సో నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, మన లైఫ్లో మనం ఒక పొజిషన్కి రావాలంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఓకే, మన లైఫ్లో మనం ఒక పొజిషన్లో రావాలంటే చేయాల్సింది 4. 1, మనల్ని మనం ప్రేమించాలి. 2ది చదువుని. 3ది మన ఫ్యామిలీని. 4ది మన గోల్ని. అప్పుడైతేనే మనం ఒక పొజిషన్లో ఉంటామన్నది నా కోరిక. సో మంచిగా చదువుకొని మీ గోల్ రీచ్ అవ్వండి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు పెంటయ్య గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మీకు అదో శిఖరాలకు ఆకాశంలో ఇట్లా విహరింపజేసినటువంటి శివకుమార్ స్పీకర్ గారికి, ఎక్స్ఎంపీ భగవాన్ దాస్ గారికి, మిగతా రమేష్ గారికి, మిగతా పెద్దలు చాలామంది ఉన్నారు. వారికి పేరు పేరున నమస్కారాలు. హెడ్ మాస్టర్లు, ప్రిన్సిపల్లు, టీచర్లకు అందరికి పేరు పేరు నమస్కారాలు. పిల్లలు, ఇప్పుడు ఇదంతా అద్భుతమైన ఒక దృశ్యాన్ని చూసిరు. అవి అక్కడ ఉన్నటువంటివి మనం సాధించాలంటే దానికి ఏకైక మార్గమేంది? ఇవన్నీ చెప్పినటువంటి తల్లిని బాగా చూసుకోవాలి, తండ్రిని బాగా చూసుకోవాలి, గురువుని బాగా చూసుకోవాలి, గురువు గౌరవించాలి. ఇవన్నీ బాగా చూసుకోవాలనేది దేని ద్వారా సాధ్యమవుతుంది? చదువు. అంటే ఇప్పుడు చదువు ఎట్లుంది? కొంతమంది పిల్లలు చూస్తలేరు. ఇప్పుడు చదువు ఎట్లుంది తెలుసా? ఒకప్పుడు
నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఊరే ప్రపంచం. పిల్లలు ఇక్కడ ఒక ఊరే ప్రపంచం, వెనకాల వింటలేరు, ఒక ఊరే ప్రపంచం. ఈరోజు ప్రపంచమే ఒక ఊరు. అంటే మీరు అమెరికాలో పోయి చదవాలనుకున్నా చదవచ్చు, ఆస్ట్రేలియాలో పోయి ఉద్యోగం చేయాలన్నా చేయొచ్చు, ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవచ్చు. అర్థమవుతుందా? చదవాలి అంటే అక్కడ ఏం కావాలి? అవకాశాలు అనేవి మాకున్నటువంటి అవకాశాల కంటే 1000 రెట్ల అవకాశాలు మీకు ఈరోజు వచ్చినాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక మోటివేషనల్ ప్రేరణ, పిల్లలు ఇంకా లేదా మాట్లాడుతున్నారు, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ ఏ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్, అంటే మీ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. ఇట్లా మీకు ఇట్లా షేక్ చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిల్లలు మీ జీవితాలను షేక్ చేస్తుంది. షేక్ అంటే ఏంది? నరాలు బిగబట్టి ఒక ఉత్సాహము, ఒక ఉత్తేజం వస్తుంది. ఎందుకు వస్తుందా అంటే ఇట్లాంటి మాటలు వినడం వల్ల. అయితే ఈరోజు నేను చెప్పేటటువంటి ఒక చిన్న సలహా, ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, ఇక్కడ మోడల్ స్కూల్ పిల్లలు ఉన్నారు, మిగతా 10th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, 8th క్లాస్ 9th క్లాస్ ఉన్నారు. యు ఆర్ ఆల్ స్టడింగ్ ఇన్ ఏ సెకండరీ స్కూల్ లెవెల్ ఆర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. మీరంతా కిడ్స్ కాదు, యు ఆర్ నాట్ అట్ ఆల్ కిడ్స్, యు ఆర్ ఆల్సో ఏ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్. యూ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అక్రాస్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు చాలా నిశితంగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. అది ఏందయ్యా అంటే అదే ప్రపంచం మొత్తం మారడానికి ఏమైంది, కారణం ఏమైందంటే విద్య, ఎడ్యుకేషన్ ఏం చేస్తుందంటే మొత్తానికి రూపాన్ని మారుస్తుంది, ఆలోచనను మారుస్తుంది, చీకటిని చీల్చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు సారు సేవక్ కుమార్ గారు ఎంతసేపు చెప్పిండు, మళ్ళీ పిల్లలు వచ్చిర్రు ఏడుస్తున్నారు. అలా నీకు ధైర్యం ఎక్కడుందా మరి? ఇంతసేపు విన్న తర్వాత వీడికి వచ్చి మాట్లాడండి అంటే ధైర్యం లేదు, ధైర్యం కోల్పోయి నేను అంటే ఒక పిరిగిలాగా ఏడవడం, అది మనకొద్దు. మనం ఆ పిరిగితనాన్ని తీసి హిందూ మహాసముద్రంలో పడేయాలి. భయాన్ని తీసి హిందూ మహాసముద్రంలో పడేస్తే మీ పర్ఫార్మెన్స్, మీ లైఫ్ గ్రేట్గా ఉంటుంది. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్లో ఒక చిన్న మాట, ఒక చిన్న ఐడియా వస్తుంది మనిషికి, ఒక కన్సీవ్ ఆఫ్ ఐడియా అంటే ఒక ఐడియా వస్తే దాంట్లో ఒక ఏమవుతుంది, అది కన్సీవ్ ద ఐడియా, యూ డ్రీమ్ ఇట్, యూ ఫీల్ ఇట్, దెన్ యూ సీ ఇట్, దెన్ డూ ఇట్. అంటే మనం ఏమంటున్నాం, మంచి బంగారు కళల్ని కంటున్నాం, అబ్బా నేను ఇట్లుండాలి, అబ్బా నేను అట్లుండాలి అని కంటున్నాం. కళలు నిజం కావడానికి ప్రయత్నం చేయట్లేదు, పని చేయట్లేదు. మీ పని అనేది ఎక్కడుందంటే కళల్ని నిజం చేసుకోవడానికి మీరు పని చేయట్లేదు. యు ఆర్ డూయింగ్ ఈజ్ వెరీ, అంటే మీ పని అనేటటువంటిది, యువర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ 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 లెస్. మోర్ ఓవర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్, దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ యూ హ్యావ్ టు కండక్ట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. డియర్ స్టూడెంట్స్, నా ఎడ్యుకేషన్ సినారే హ్యాస్ బీన్ చేంజ్డ్. విద్య యొక్క రూపం మారిపోయింది కాబట్టి మీరు మారాలి. ఈరోజు విద్య, ఎడ్యుకేషన్ అనేటటువంటిది మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ కనుక మీరు వాడుకుంటే మీరు బ్రహ్మాండంగా ఎదగవచ్చు. ఎదగడానికి ఏదో ల్యాప్టాప్ అవసరం లేదు, ఏదో డెస్క్ టాప్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, నీ హెడ్ టాప్ అవసరం. ఏందా నీ హెడ్ టాపు? నీ బ్రెయిన్ అవసరం, నీ హెడ్ టాప్ అవసరం. ఆ హెడ్ టాప్ను కనుక ప్రాపర్ వేలో నువ్వు యూజ్ చేస్తే, నీ హెడ్ టాప్ను కనుక కరెక్టు ఉపయోగిస్తే, యూజ్ చేస్తే, ఆలోచిస్తే, కొత్త ఆలోచనలు చేస్తే తప్పకుండా నువ్వు కూడా బ్రహ్మాండంగా అమెరికాలో ఒక పెద్ద ఉద్యోగం చేస్తావు, లేకపోతే ఒక పెద్ద నాయకుడిగా ఎదుగుతావు, లేకపోతే పెద్ద ఒక ఇండస్ట్రియల్గా ఎదుగుతావు, లేకపోతే ఒక టీచర్గా ఎదుగుతావు. దానికి మూలం ఏంటంటే దట్ ఈజ్ ఎడ్యుకేషన్, దట్ ఈజ్ లాంగ్వేజ్. ఇంతకుముందు ఒక మాట చెప్పిన నేను, మీరు ఇంతకుముందు గ్రామమేమో
గ్రామమే ప్రపంచం, ఆ గ్రామం దాటిపోయేది కాదు. ఈరోజు ప్రపంచం ఒక విలేజ్ అయింది. అంటే నువ్వు అమెరికా ఉన్నది ఇక్కడ చూస్తున్నావు మేడం. పరిగి వాళ్ళని పంపించేద్దాం సార్. లేవు ఉండదంట సార్, బస్సు కష్టమవుతుంది. ఓకే, చాలా మంది చెప్తారా సార్ మీరు? ఓకే ఓకే. అయితే ఇక్కడ బస్సు వెయిట్ చేస్తుంది. ఒక 2 నిమిషాల్లో నేను కూడా కంప్లీట్ చేస్తా. పరిగి పిల్లలు పరిగి నుంచి ఎవరైతే వచ్చిరో వాళ్ళకి పంపిస్తాం ఒక 2 నిమిషాలు. ఓ చిన్న మాట చేసి నేను చెప్పి ముగిస్తా. ఈ రోజుల్లో ఎదగాలంటే ఏం కావాలి? ఎదగాలంటే ఏం కావాలి? ఎడ్యుకేషన్ కదా. ఏ ఎడ్యుకేషన్ అది? నువ్వు ప్రపంచంలో అమెరికాలో పోయి పని చేయాలి. పని చేయాలంటే ఏ భాష రావాలి నీకు? ఏ ప్రపంచంలో పోయి మాట్లాడాలంటే ఏ భాష రావాలి? మరి ఇంగ్లీష్ మీరు ఇప్పటిదాకా ఒక్కరైనా మాట్లాడిర్రా? మరి ఎట్లా? సో యు ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నాట్ ఎట్ ఆల్ యు ఆర్ ట్రై టు స్పీక్ ఇంగ్లీష్. మరి ఎట్లా? we are studying in English medium but we are talking in Telugu regional language. how that possible? అంటే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు అంతా చేయాలని కోరుకుంటూ, నిజంగా పరిగి పిల్లలు బస్సు రెడీగా ఉంది. పరిగి వరకు మాత్రమే, పరిగి వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు కూర్చోవాల్సిందిగా అందరి పిల్లలకు ఒక చిన్న సూచన. మీరు ఇంతసేపు విన్నది ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు 5 నిమిషాల్లో ఇక్కడికి జనం కోసం, మీలాంటి పిల్లల కోసం చేసినటువంటి పెంటయ్య గారికి నిజంగా నేను అభినందిస్తున్నాను. మిత్రులారా, చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పటివరకు చూశారు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినరువేమ. అంటే ఇప్పటివరకు తల్లిదండ్రులకు ఎలా సేవ చేయాలి, ఎట్లా ఉండాలి, ఓకే. ఇప్పటివరకు చాలా బాగా వేదకుమార్ గారు కూడా మంచి ప్రోగ్రాం ఇచ్చారు. ఇవన్నీ తెలిసిపోయినాయి. మరి దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనేటువంటిదే ఈ రోజు నుంచి గత అయిపోయింది. ఈ రోజు నుంచి లెక్క. ఈరోజు 4వ తారీఖు 1వ నెల 2024 నుంచి ఈ రోజు నుంచి నేను ఏం చేయాలి, భవిష్యత్ నా మార్గం ఏంటి, నా కళ ఏంటి, నా ఏమేంటి. మరి నేనేమైతే అందరూ కూడా చాలామంది పేదరికం అనేటువంటి దాన్ని అది పెద్ద విషయం కాదు. మనం అనుకుంటే కళలు కనాలి, ఏం సాధించాలి అనేటువంటిది నీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి కళ నీ లోపల ఉంటే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేటువంటి విషయాన్ని మీ అందరికి మనవి చేస్తూ, మీరు ఈ రోజు నుంచి బ్రహ్మాండమైనటువంటి నేను ఇది ఇప్పుడు చాలామంది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ ఉండొచ్చు. ఇంటర్మీడియట్ వరకు కూడా మీరందరూ కూడా బాగా చదవండి. బాగా చదువుకొని ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ప్రశ్నలే రేపు పొద్దున మీకు గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఇవే ప్రశ్నలు వస్తాయి. మీరు బాగా చదివినటువంటి ఇదే A+B³ సూత్రం అనేటువంటి ఇంటర్మీడియట్లో నేర్స్తే ఎట్లా ఉంటుంది? కష్టమవుతుంది. కాబట్టి ఇప్పుడే చాలా మీరు తెలియనటువంటి విషయాలను అర్థవంతమైనటువంటి నాలెడ్జ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏదో బట్టి అనేటువంటి సిచ్యువేషన్ విడనాడండి. మ్యాథ్స్ చేసినా, సైన్స్ అయినా, సోషల్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా మీరు అర్థవంతమైనటువంటి మీరు చాలామంది పిల్లలు ఏమనుకుంటారంటే టీచర్స్ను క్వశ్చన్స్ అడిగితే మా టీచర్ ఏమనుకుంటుందో, మమ్మల్ని అరే నాకేం రాదనుకుంటుందేమో, లేకుంటే ఆమె నన్ను ప్రేమగా చూడదేమో, లేకుంటే కొడతదేమో అనేటువంటి సిచ్యువేషన్ అనుకుంటారు. ఆ భయం అనేటువంటి వదలాలి. క్వశ్చన్స్ అనేటువంటి రేజ్ చేయాలి. నీకు అర్థం కాకపోతే అర్థవంతమైన నాకు ఇది మేడం ఇది రావటం లేదు, ఏంది ప్రాబ్లం ఏంటి అంటే ఈ బట్టి అనేటువంటి వదిలేసి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేటువంటిది మీరు గెయిన్ చేసుకోండి. ఈ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏవైతే సబ్జెక్ట్ ఉన్నదో రేపు పొద్దుగల ఐఏఎస్ నువ్వు యూపీపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసినా, సివిల్స్ రాసినా, గ్రూప్స్ రాసినా, టీచర్స్ రాసినా, ఏ ఉద్యోగాలైనా కూడా ఆ ఉద్యోగాల్లో ఈ యొక్క క్వశ్చన్సే వస్తాయి అనేటువంటి సిచ్యువేషన్ మీ అందరికి మనవి చేస్తూ, మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఒక పిల్లలకు ఈ రోజు నుంచి మీరు ఎంతైతే చాలామంది కూడా ఏడ్చారు పిల్లలు, అరే ఇట్లాంటి ప్రోగ్రామ్ నా అమ్మ నన్ను చూసుకోవాలి కదా, సంతోషపడాలి, నువ్వు కూడా కార్లో తిరగాలి, నువ్వు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండాలి, నేను కూడా భవనంలో తిరగాలి, నేను కూడా ఏసీ కార్లో తిరగాలి. నువ్వు ఎప్పుడు తిరుగుతావు? నువ్వు మంచిగా చదువుకో. పేదరికం పోవాలంటే చదువు అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఈ చదువు వల్లనే నువ్వు అనేటువంటిది కార్లో తిరగవచ్చు,
బిల్డింగ్లు కట్టొచ్చు, ఇంకో ఏమో చేయొచ్చు, మీ అమ్మా నాన్నను ఏ విధంగా అయినా చూసుకోవచ్చు. అప్పుడు సంతోషపెడితేనే అది జీవితానికి సార్థక్యతం అనేటువంటి విషయాన్ని మేము అందజేస్తూ, మిత్రులారా ఈ రోజు నుంచి ప్రమాణం చేస్తారని చెప్పండి, మీ విద్యార్థులకు కూడా చెప్పండి. ఈ రోజు నుంచి ఫిజికల్ ఫిట్నెస్ కూడా వెరీ ఇంపార్టెంట్. అర్లీ మార్నింగ్ 5 o'clock లేవండి, ఫిజికల్గా యోగా కొన్ని కార్యక్రమాలు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా కరోనాలు పిరోనాలు అవన్నీ వెళ్ళిపోతాయి, రోగాలు కూడా దరిచేయవు. మంచి నీట్ ఉన్న డ్రెస్ని మంచిగా ఉత్తుకోండి, నీట్నెస్ కాపాడుకోండి, క్రమశిక్షణతో ఉండండి. ఇవన్నీ మెలుక్కొని మీరు జీవితాన్ని సార్థక తీసుకుని ఈ రోజు నుంచి బాగా కష్టపడి చదివి దీనికి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా మీరు చాలా ఘనమైనటువంటి జీవితాన్ని మీరు అందించుకోవాలని మనవేస్తూ